Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చాలా సినిమాల్లో చూసుంటాం, హీరో ఒక్కసారిగా వయస్సు వృద్ధాప్యంలోకి వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడం, ఒక చిన్న పిల్ తోటో ఒక చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ తోటో. ఇలాంటి సినిమాలు ఎన్ని చూసాం. మనకు ఓ బేబీ కూడా వచ్చింది, వయసు ముందుకెళ్ళడం వెనక్కి వెళ్ళడం లాంటి కాన్సెప్ట్తో. ఇది సినిమాల్లోనే సాధ్యం అంటే ఇప్పుడు ER100 అనే ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్ తోటి ఒక్కసారిగా కణాల ఏజింగ్ని రివర్స్ చేయొచ్చు అని చెప్పి కొన్ని స్టడీస్ వస్తున్నాయి. వీటి క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. నిజంగా మనిషి 70లో కూడా 15-20 సంవత్సరాలు కనిపించే ఆప్షన్ ఉందా మనకి రాబోయే రోజుల్లో? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ వైద్యులు, డయాబెటాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ ఉన్నారు. హలో సార్, డాక్టర్ దిలీప్ గారు. సో ER100 గురించి వాట్ కెన్ యూ టెల్ us now? ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫస్ట్లీ, అండ్ దెన్ మనకి అది అంటే క్లినికల్ ట్రయల్ స్టార్ట్ అయింది కరెక్టే, బట్ ఐ హైలీ డౌట్ దట్ ఇట్స్ గోయింగ్ టు రివర్స్. అంటే వాట్ ఇట్ క్లెయిమ్స్ ఈజ్ ఉన్న ఏజ్ని ఇంకా రివర్స్ చేయటం అనేది. అండ్ దెర్ ఆర్ సమ్ మెకానిజమ్స్ దట్ ఆర్ పాస్టులేటెడ్, హైపోథసైజ్డ్, బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ఈవెన్ కామెంట్ ఆన్ ఇట్. అండ్ ఆనెస్ట్గా డస్ ఇట్ రియలీ సెండ్ యువర్ ఏజ్ బ్యాక్? ఐ హైలీ డౌట్ ఇట్. June 9న ఫస్ట్ అడ్మినిస్ట్రింగ్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్ జరిగింది. అది కూడా కంటి ఏరియాలో ఇస్తున్నారట. మనకి గ్లౌకోమా లాంటి ఇంకా ఇతర ఏజ్ రిలేటెడ్ ఇవి రాకుండా ఆప్టిక్ నర్వ్లో అది ఇవ్వడం వల్ల కళ్ళకి ఏదైతే ఏజింగ్ మొదలవుతుందో ఆఫ్టర్ 45-50 చత్వారంతో దాంతో అది రివర్స్ అవుతుంది అంటారు. రాబోయే రోజుల్లో, బికాజ్ లాంగివిటీ ఇంత పెద్ద టాపిక్ అయిపోయింది వాళ్ళ రోజుల్లో, మీ దృష్టిలో ఇప్పుడున్న యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ ఏంటి? ఇలాంటి మెడిసిన్స్ ఎంతవరకు సఫలీకృతం అవుతాయి? సో ఈ పర్టికులర్ ER100 గురించి అయితే వీ డోంట్ నో ఆనెస్ట్లీ. మనకి ఇట్ ఇస్ టూ సూన్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనకి ఇంకా ఇట్ మే టేక్ లాంగ్ టైమ్ బేసికలీ రిజల్ట్స్ రావడానికి. సో ఫార్ ఏజింగ్ని కొంతవరకు ఆపడానికి ట్రయల్స్ నడిచాయి, కొన్ని ఆపుతున్నాయి యానిమల్ మోడల్స్లో అని కొంచెం ప్రూఫ్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ రియలీ వైడ్ స్ప్రెడ్. అంటే హ్యూమన్స్ అందరిలోనూ ఇది ఖచ్చితంగా ఏజింగ్ని అరెస్ట్ చేస్తుంది అనే ఒక్క మందు అంటూ లేదు. సో వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ నో వన్ మెడిసిన్ దట్ విల్ స్టాప్ ఏజింగ్ ప్రాసెస్. రైట్. కానీ కొంచెం స్లో డౌన్ చేసే కొన్ని క్లాసెస్ ఆఫ్ మందులు అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మోస్ట్ అంటే మందు ఫార్మకాలజికల్ కాకుండా నాన్ ఫార్మకాలజికల్గా కనుక చూస్తే క్యాలరీ రిస్ట్రిక్షన్, అంటే రిస్ట్రిక్టింగ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ సే బై 30%, 40% కనుక మీరు క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తే లాంజివిటీ పెరుగుతుందని కొన్ని ట్రయల్స్లో, ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ ట్రయల్స్లో కూడా ప్రూఫ్ అయితే ఉంది. అది రైట్, దట్స్ వన్ థింగ్. అండ్ డైట్ బేసికలీ మెడిటరేనియన్ డైట్ లాంటివి తీసుకుంటే కూడా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ బాగా కంప్లీట్గా అవాయిడ్ చేసి దెన్ అంటే హై ఫైబర్, ప్రోటీన్ కొంచెం ఎక్కువ, అన్ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటే కొంచెం లాంజివిటీ పెరుగుతుందని కూడా దెర్ ఇస్ ప్రూఫ్. బట్ దేర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ ఎక్సర్సైజ్, అంటే కాన్స్టెంట్గా కార్డియో, దెన్ బోత్ మజిల్ బల్క్ పెంచే విధంగా కూడా ఎక్సర్సైజ్ చేయటం, నిద్ర సరిగ్గా ఉండటం, దీస్ హ్యావ్ సమ్ ప్రూఫ్ దట్ దే ఇంక్రీజ్ లాంజివిటీ. మెడిసిన్స్ వైజ్ 3-4 క్లాసెస్కి కొంచెం అంటే పర్టికులర్ కండిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్కి SGLT ఇన్హిబిటర్స్ అండ్ GLP-1 వాడితే లాంజివిటీ ఎక్కువ కాలం బతకబోతున్నారు, అంటే వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందని ప్రూఫ్ ఉంది. రైట్. స్టాటిన్స్లో కొంతమందికి అంటే కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్కి హై రిస్క్ ఉన్న వాళ్ళకి, అంటే కార్డియోవాస్కులర్ రిస్క్ ఉండి ఆర్ షుగర్ బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళకి స్టాటిన్స్ హ్యావ్ షోన్ ఇంక్రీజ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ స్పాన్ కూడా. అండ్ ఆస్పిరిన్ కూడా, స్టాటిన్, ఆస్పిరిన్, మెట్ఫార్మిన్, GLP-1 అండ్ SGLT ఇన్హిబిటర్స్, ఇట్లా కొన్ని మందులు, మెట్ఫార్మిన్ బేసికలీ కొన్ని మందులకైతే దెర్ ఈస్ సమ్ ప్రూఫ్ దట్ అగైన్ డిగ్రీ ఆఫ్ ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ అనేది ఇట్ వేరీస్, అందరిలోనూ ఒకటే అని చెప్పలేము. బట్ ఈ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్కి దెర్ ఈస్ సమ్ స్కోప్ దట్ లైఫ్ స్పాన్ మే ఇంక్రీస్. రైట్. బట్ అదర్వైజ్ ఆల్సో ఇఫ్ యూ గో బ్యాక్, అంటే పీపుల్ హూ మే బీ హైపర్టెన్సివ్, అంటే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్న విషయం తెలియకపోవచ్చు, బట్ ట్రీటింగ్ BP ఇన్ టైమ్, అది కూడా కొన్ని క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ హ్యావ్ సమ్ లాంజివిటీ బెనిఫిట్. ACE ఇన్హిబిటర్స్, ARBs లాంటివి. దెన్ షుగర్ ఉండి కూడా తెలియకపోవడం, అంటే టైమ్లీ మీరు యాన్యువల్ హెల్త్ చెక్ చేసుకొని షుగర్కి సరైన ట్రీట్మెంట్ కనుక మీరు తీసుకొని దెన్ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే దెర్ ఇస్ సమ్ ఎవిడెన్స్ ఫర్ సమ్ సబ్సెట్స్ ఆఫ్ పేషెంట్స్ టు హ్యావ్ ఎ లాంగర్ లైఫ్ స్పాన్. అయితే ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అంటున్నారు కదా, ఈ మధ్య లాంజివిటీకి సంబంధించి, యాంటీ ఏజింగ్కి సంబంధించి, అంటే ఇది కేవలం ఎక్కువ కాలం బతకడమే కాకుండా బతికినప్పుడు ఆ ఏజ్ నుంచి దాదాపు 20-30 సంవత్సరాల వయసు తక్కువ కనిపించేలాంటి ఎన్నో రకాల IV డ్రిప్లు వచ్చాయని చెప్పి వింటున్నాం. ఉదాహరణకి ఒక నాకో అదేదో దాని పేరు ఏమిటో తెలీదు, అది అడ్మినిస్ట్రేట్ చేయడం వల్ల 25,000 రూపాయలు ఆ డ్రిప్ తీసుకోవడం వల్ల
చాలా వరకు ఈ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి వింటున్నాం సార్. సో నికోటినమైడ్ బేసికలీ ఎన్ఐడి అంటే నికోటినమైడ్ వాడకంలో లివర్కి హెల్ప్ అవుతుంది, కరెక్టే. బట్ డస్ ఇట్ హెల్ప్ ఇన్ యాంటీ ఏజింగ్ ఆర్ డస్ ఇట్ ఈవెన్ స్టాప్, ఫర్గెట్ రివర్సింగ్ ఏజింగ్, డస్ ఇట్ ఈవెన్ స్టాప్ ఏజింగ్ అంటే దెర్ ఇస్ నో, ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదండి. వెరీ క్లియర్ అబౌట్ ఇట్, ఇంక్లూడింగ్ గ్లూటాథియోన్ ఫర్ ఎగ్జాంపుల్. It is a good thing. అంటే యాంటీఆక్సిడెంట్ వైజ్ it helps liver to certain extent. అదే. But does it really reverse your age and all? Absolutely no. There is no evidence to such claims. ప్రపంచవ్యాప్తంగా మనకి అపియరెన్స్ మొదలుకొని ఇన్నర్ సెల్స్కి సంబంధించి కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది. అసలు మనిషి ఇంకా యవ్వనంగా ఎలా కనిపించవచ్చు అని చెప్పి, మనకి మాంత్రికుడు సినిమా చూస్తే ఆమ్ ఫట్ అని చెప్పి ఏదో ఒక చిన్న మణి తీసుకుంటే చిరంజీవిగా 1000 ఏళ్ళలో లేకపోతే ఏంటి 1000 సంవత్సరాలు బ్రతుకుతారని చెప్పి, అలాగా మనకి వాట్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ డాక్టర్ దిలీప్ గారు ప్రపంచంలో? అంటే ఏ విభాగాల్లో రీసెర్చ్ జరుగుతుంది? ఆర్గన్స్ కూడా డీజనరేట్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కంటి వ్యాధులు రాకుండా అలా. ఒక మందు రాపామైసిన్, బేసికలీ మ్యామలియన్ టోల్ లైక్ రిసెప్టర్ ఇనిబిటర్, ఎంటార్ ఇనిబిటర్ రాపామైసిన్ అని ఉంది. దాని అనలాగ్స్, దాని నుంచి డిరైవ్ అయిన కొన్ని కూడా దే ఆర్ యూజింగ్. అండ్ మౌస్ మోడల్స్, యానిమల్ మోడల్స్లో ఇట్ హ్యాస్ షోన్ సమ్ బెనిఫిట్. ఇన్ఫ్యాక్ట్ ఏజింగ్ అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి బేసిక్గా. అండ్ ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్స్లో కూడా మనం వాడుతున్నాం, బట్ నాట్ ఫర్ యాంటీ ఏజింగ్ పర్పస్, ఫర్ క్యాన్సర్లో వాడుతున్నాము. ఇమ్యూనో సప్రెషన్, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఆ డెరివేటివ్స్ వాడుతూ ఉంటాం. అయితే వాటికి కొంచెం రాపమైసిన్ డెరివేటివ్స్కి కొంచెం యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని ప్రూఫ్ అయితే ఉంది. దట్స్ వన్ థింగ్. బట్ దెన్ ఇట్ ఈస్ టూ ప్రీమెచ్యూర్. అంటే ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీస్ యూనో ఫర్, అంటే వేర్ ఎక్కడ ఎగ్జాక్ట్గా మీరు స్కిన్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మనం కొన్ని అంటే ఆస్టియోఆర్థరైటిస్ సివియర్గా ఉన్నప్పుడు స్టెమ్ సెల్ అయితే వాడుతున్నాం. అట్లా వీఆర్ యూజింగ్ దోస్, బట్ ద బెనిఫిట్ దట్ వీఆర్ గెటింగ్ విత్ పిఆర్పి ఈజ్ వెరీ లెస్ బేసికలీ. అంటే మనకి ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఇట్లా గ్రోత్ ఫ్యాక్టర్స్ రిచ్గా ఉన్నవి మనం స్కాల్ప్లో ఇస్తే కొంతవరకు హెయిర్ ఫాల్ తగ్గించచ్చు, కొంచెం అంటే హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ కూడా చేయొచ్చు అని కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి. రిజల్ట్స్ ఆర్ దేర్. బట్ రియల్గా అంటే ఆర్ దే రియలీ అరెస్టింగ్ ఏజింగ్ అండ్ ఏజ్ మొత్తం రివర్స్ చేసే ప్రాసెస్ ఆర్ గుణాలు ఉన్నాయా వీటికంటే ఇట్స్ టూ సూన్ టు టెల్, లేవనే చెప్పొచ్చు. సో చాలా చోట్ల మనం చూసాం, కొంతమందికి 80 ఏళ్ళు ఉన్నా కూడా వయసు, వాళ్ళ స్కిన్ కానీ ఒక్క లైన్ కూడా లేకుండా వాళ్ళు అలా ఉంటారు గ్లో అవుతూ. అది ఏంటి, జెనెటిక్సా అండి, లేకపోతే వాళ్ళ ఆహార వ్యవహారాలు, లైఫ్ స్టైల్ ఉంటుందా? అన్నీ కలగలిసి ఉంటుంది. జెనెటిక్స్కి ఎంత పాత్ర ఉంటుందంటే తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఇంపార్టెంట్. అంటే 30-40% ఇట్స్ ఆల్ జెనెటిక్స్ బేసికలీ. మిగిలినవి ఇట్ ఈస్ పాలీఫ్యాక్టోరియల్. ఒక్కటి అని చెప్పలేము. స్ట్రెస్ అవ్వచ్చు, సరిగ్గా నిద్ర సరిగ్గా లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ 7 hours ఆఫ్ స్లీప్ మనకి అవసరం. సరిగ్గా నిద్ర లేక కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరిగేంత స్ట్రెస్ ఉండటం, దెన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇవి చాలా ఫాస్ట్గా. ఇన్ఫ్యాక్ట్ ది ఆపోజిట్ ఆల్సో, పీపుల్ హూ స్మోక్ వాళ్ళకి ఫోటో ఏజింగ్ అని ఉంటుంది. అంటే స్కిన్ ఇప్పుడు సపోజ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువైంది అనుకోండి, దేర్స్ ఎ కండిషన్ కాల్డ్ ఫోటో ఏజింగ్ వేర్ ఒక 70 years అతను విల్ లుక్ లైక్ 80 years బేసిక్గా. అంటే 50 years ఇన్ యాక్చువాలిటీ 50 ఉన్నా కూడా 60, 65, 70 లాగా కనిపిస్తూ ఉంటారు. జస్ట్ స్మోకింగ్ కెన్ డూ దట్. అండ్ అఫ్ కోర్స్ రోజు ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం, బాగా కనిపిస్తుంది. కరెక్ట్. సో స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇట్లా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి బేసికలీ. అండ్ తద్వారా అంటే లైక్ వైజ్ కూడా వెన్ యూ స్టాప్ స్మోకింగ్, అసలు స్మోకింగ్ చేయని వాళ్ళు, దెన్ ఆల్కహాల్ బాగా తగ్గించి, దెన్ స్ట్రెస్ బాగా తగ్గించి, దెన్ యోగా అవ్వచ్చు, మెడిటేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఒక పీస్ఫుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళలో ఖచ్చితంగా మనం వీ కెన్ సీ సమ్ డిగ్రీ ఆఫ్, అంటే కాస్మెటిక్గా కూడా చూడొచ్చు రింగిల్స్ అవి తగ్గటం కానీ. సో జస్ట్ బీయింగ్ కంటెంట్. అంటే ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ వన్ స్టడీ వేర్ ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, సపోర్ట్ గ్రూప్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇన్ఫ్యాక్ట్ ఈ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా దెర్ ఇస్ ప్రూఫ్. సో మంచి, అంటే మీకు పీపుల్ హూ యూ కెన్ కనెక్ట్ విత్, అంటే మీరు మాట్లాడగలిగి, అంటే మనం అనుకునే వాళ్ళు మీతో పాటు ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఒక సర్కిల్ గీస్తే మీ చుట్టూ, దెన్ మోర్ దాన్ 10 people హూమ్ యూ కెన్ షేర్ థింగ్స్, డైలీ స్టఫ్ అండ్ ఆల్. అలా ఉన్నా కూడా ఏజింగ్ కొంచెం కొంతవరకు రివర్స్ చేయొచ్చు, స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అని కూడా దెర్ ఇస్ ప్రూఫ్. అయితే మొత్తానికి అయితే మన చేతుల్లోనే ఉంది కొంతవరకు. కానీ ఆయుర్దాయం అంటే ఎల్లకాలం బ్రతకడం సాధ్యం కాదు. రేర్ కేసెస్ వింటూ ఉంటాం. 105 సంవత్సరాలు ఒక ఆవిడకి స్టెంట్ పెట్టారట రీసెంట్గా. ఆవిడ 109 సంవత్సరాలకి ఇంకా చాలేని వెళ్ళిపోయారు పాపం. అలాంటి కేసెస్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది డాక్టర్ దిలీప్ గారు? బికాజ్ ఎలా వాళ్ళు అంతకాలం బతుకుతున్నారు? సో ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీ జరిగింది జపాన్లో, సెంటనేరియన్ ట్రయల్. అంటే పేరులోనే సెంటనరీ అంటే 100 కదా, 100 దాటి బతికిన వాళ్ళందరూ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయని వెనక్కి తిరిగి చూశారు. అంటే వాట్ ఆల్ డిడ్ దే ఈట్
అసలు వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు తిన్న ఫుడ్ ఏంటి, దెన్ ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, అట్లా డైసెక్ట్ చేస్తే ఎక్కువ సీ ఫుడ్ ఒకటి, దెన్ కోర్స్ కొంతమంది రెడ్ వైన్కి కొంత బెనిఫిట్ ఇస్తూ ఉంటారు, బట్ అగైన్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ప్రూవెన్. అని మీరు చెప్పారంటే అర్జెంట్గా తయారైపోతారు అందరూ ఇప్పుడు వైన్ షాప్. అది ఇట్స్ నాట్ ప్రూవెన్, బట్ రెస్విరాట్రోల్ అనే ఒక కాంపౌండ్ రెడ్ వైన్లో ఉన్న కాంపౌండ్తో కొంతవరకు ఇలా ఎక్కువ కాలం బతకొచ్చు అనేది కొన్ని ట్రయల్స్లో ఉంది. అగైన్ ఇట్స్ నాట్ ప్రూవెన్ బియాండ్ డౌట్. అది ఇంకా అంటే కొన్ని ట్రయల్స్లో కొంత బెనిఫిట్ అయితే కనిపించింది. బట్ సీ ఫుడ్ తీసుకోవటం అవ్వచ్చు, ఎక్కువ మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండటం అవ్వచ్చు, దెన్ కొంతవరకు వెజిటేరియన్ డైట్ కూడా. ఇన్ఫ్యాక్ట్ సమ్ పీపుల్ సే దట్ వెజిటేరియన్స్ లివ్ ఎ లిటిల్ లాంగర్, ఒక 3-4 years కంపేర్ టు నాన్ వెజిటేరియన్స్. లాంజివిటీ వైజ్ కొంచెం ఎక్కువ ఉండగలరని కొన్ని ట్రయల్స్ చెప్తున్నాయి. అగైన్ ఇట్ ఇస్ నాట్ ఏ ట్రయల్ ఆఫ్ అంటే కంప్లీట్గా అది బియాండ్ డౌట్ ప్రూవ్ చేసిన ట్రయల్ అయితే కాదు. అయితే ER100ని ప్రస్తుతం మనం అయితే కామెంట్ చేయలేమండి. అండ్ దీనికి ఇంకా మరింత పరిశోధన జరగాలి. కరెక్ట్. అసలు బట్ డాక్టర్ దిలీప్ గారు, ఫైనలీ ప్రపంచవ్యాప్తంగా అసలు ఈ డైరెక్షన్లో జరుగుతున్న రీసెర్చ్ గురించి కానీ ట్రయల్స్ గురించి కానీ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, భారతదేశం అసలు ఎలా చూస్తుంది? ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ తెచ్చినప్పుడు భారతదేశం చాలా పెద్ద విజయం సాధించాం ప్రపంచ పటంపై అనుకున్నాం. బట్ ఈ యాంటీ ఏజింగ్ అనేది ఇప్పుడు మనకి గల్లీకి 4 క్లినిక్లు కనిపిస్తాయి. ఏంటంటే మీకు ఫేస్ షేప్ మార్చేస్తున్నారు, కాస్మెటాలజీ హెస్ టేకెన్ ఓవర్ సో మచ్, జుట్టు లేకపోతే జుట్టు పెరిగిపోతుంది, ఇంకా చెప్పక్కర్లేదు. సో మీ దృష్టిలో ఇది అపార్ట్ ఫ్రమ్ ద గుడ్ హ్యాబిట్స్ మీరు చెప్పి ఇంకా ఏమేమి రీసెర్చ్లు ఇప్పుడు జరుగుతున్నట్టు తెలుస్తుంది మనకి? కాస్మెటిక్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్, అంటే పీపుల్ టేక్ దీస్ బోటాక్స్ అవ్వచ్చు, ఫిల్లర్స్ అవ్వచ్చు, బట్ ఈజ్ ఇట్ రియలీ లోపల మీ ఏజ్ని రివర్స్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ అరెస్ట్ స్టాప్ చేస్తుందా అంటే లేదు. మీ ఏజింగ్ అదే ఓన్లీ థింగ్ ఏంటంటే ఏజ్ ఎలా అయితే ప్రోగ్రెస్ అవుతుందో అలా ప్రోగ్రెస్ అవుతుంది. కాస్మెటిక్గా అంటే అపీరెన్స్ వైజ్ కొంచెం ఏమైనా మార్చచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద వాట్ ఎవర్ సెంటర్స్ దట్ ఆర్ క్లెయిమింగ్ that they are reversing aging and all, వాటికి సో ఫార్ సైంటిఫిక్ బేసిస్ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్కి అయితే సైంటిఫిక్ బేసిస్ లేదని చెప్పాలి. మీరు వ్యాక్సిన్స్ గురించి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, షింగ్రెక్స్, దెన్ ఇట్లా కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. బేసికలీ ఇవేం చేస్తున్నాయంటే దే ఆర్ ప్రివెంటింగ్ ఫ్యూచర్. ఇప్పుడు సపోజ్ ప్రెవనార్ ఉంది, అది ఒక న్యూమోకోకల్ వ్యాక్సిన్. అంటే లంగ్ ఇన్ఫెక్షన్ రాకుండా, వచ్చిన తీవ్రంగా 70-80% అంటే ఐసీయూలోకి వెళ్ళేంత తీవ్రంగా రాకుండా ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ ప్రెవనార్. అంటే న్యూమోకోకల్ అవ్వచ్చు, ఫ్లూ వ్యాక్సిన్. కానీ ఇవి యాక్చువల్గా పెద్దవాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్లస్ లాంజివిటీ పెంచే దిశగా వ్యాక్సిన్స్ ఆర్ డెఫినెట్లీ హెల్పింగ్. అంటే అడల్ట్ వ్యాక్సిన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. బట్ గోయింగ్ బ్యాక్ టు యాంటీ ఏజింగ్ అండ్ వేర్ ఇండియా ఈజ్ రైట్ నౌ ఇన్ వరల్డ్ మ్యాప్ అంటే వీఆర్ నాట్ సో, అంటే బేసిక్గా వరల్డ్ వైడ్ కూడా మనకి బియాండ్ డౌట్ ఎవిడెన్స్ చూపించేంత స్టడీస్ ఇంకా ఏమీ రాలేదు. అండ్ ఆఫ్ కోర్స్ మంచి హ్యాబిట్స్ అండ్ యూనో మీకు ఒకవేళ షుగర్ ఉండి హార్ట్ కండిషన్స్ ఏదైనా ఉంటే ఈ క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ స్టాటిన్స్, ఆస్పిరిన్స్, SGLT ఇన్హిబిటర్స్, GLP-1 వీటికి కొంచెం బెనిఫిట్ అయితే ఉంది. అంటే కండిషన్ అట్లీస్ట్ అరెస్ట్ చేసి దాన్ని రెమిషన్కి కొంత తోడ్పడచ్చు ఇవన్నీ కూడా. అండ్ అఫ్ కోర్స్ వరల్డ్ యోగా డే వస్తుంది మనకి 21st మనకి భారతదేశం నుంచి కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ బికమ్ వెరీ వెరీ ఫెనామినలీ అంటే గుడ్ ఫర్ ఒకటి స్ట్రెంగ్త్, ఇంకోటి కామ్నెస్, పీస్. కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెంచుతుంది యోగా. బేసికలీ ప్రాణాయామం చేస్తూ ఉంటాం మనం, డీప్ బ్రెత్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ యోగాకి కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ వైజ్ అండ్ లాంజివిటీ వైజ్ సమ్ బెనిఫిట్ ఈస్ దేర్ అండ్ సమ్ ట్రయల్స్ ఆర్ సేయింగ్ యాక్చువల్లీ. మళ్ళీ గుడ్ ఓల్డ్ హ్యాబిట్సే బెటర్ అని చెప్తున్నారు డాక్టర్ దిలీప్ గారు. అండ్ ఆల్సో బహుశా షుగర్స్ కట్ చేయడం, వైట్స్ కట్ చేయడం, ఇది యూనివర్సల్గా ఇప్పుడు ఐ థింక్ అది చాలా ఒక అవసరమైన ఫెనామినన్ వి రిక్వైర్ ఫర్ ద హోల్ వరల్డ్. బికాజ్ లేకపోతే డయాబెటీస్ కేసెస్ ఎలా ఉన్నాయి సార్? బాగా ఎక్స్ప్లోజివ్గా ఉన్నాయండి నెంబర్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎన్లైటనింగ్ అస్ ఆన్ ద యాక్చువల్, అంటే నిజంగా పనిచేసే ఔషధాలు ఇవి. మన హ్యాబిట్స్ కంటే మించిన డ్రగ్ కానీ ఇంజెక్షన్ కానీ ఉండదు. అఫ్కోర్స్ రీసెర్చ్ జరుగుతోంది. ముందు ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా ప్రేక్షకులకు తెలియపరుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.